వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. కావలి వెంగళరావు నగర్లో సుమారు 2000 కుటుంబాలకు ఎంతో కొంత మంచి చేశాననే సంతృప్తి కలిగింది అని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. సోమవారం కావలి పట్టణంలో పర్యటించిన ఆయన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంగళరావు నగర్లో నిర్వహించిన చుక్కల భూమి విముక్తి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే ఈ సమస్యపై ప్రత్యేకంగా చర్చించినప్పుడు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చానని, ఆ మేరకు అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యను పరిష్కరించామని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రక్రియలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా పనిచేశారని వారికి అభినందనలు తెలిపారు. తాను ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పిన కలెక్టర్గా ఉన్న అవకాశాలను ప్రజల మేలు కోసం వినియోగించాలి అనే మాటను ఎప్పుడు గుర్తు తెచ్చుకొని పనిచేస్తున్నానని కలెక్టర్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ చుక్కల భూముల సమస్యకు సంబంధించిన ఫైల్ను క్లియర్ చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఎంతో కృషి చేశారని, ఆయన సహకారంతోనే అధికార యంత్రాంగం వేగంగా స్పందించగలిగిందని తెలిపారు. సుమారు 2000 కుటుంబాలకు ఈ చుక్కల భూముల సమస్య పరిష్కారం వల్ల మంచి జరిగిందని కలెక్టర్ చెప్పారు. రాబోయే రోజుల్లో కావలి పట్టణం గోల్డెన్ సిటీగా మారుతుందని, పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడంతో వచ్చే 2 ఏళ్లలో ఊహించని అభివృద్ధి జరుగుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్నం, తిరుపతి నగరాల సరసన కావలి కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఇంకా జిల్లాలో చుక్కల భూముల సమస్యలు ఎక్కడైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, 2 రోజుల్లో పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దమ్మున్న అధికారులు ఉంటే ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చు అని ఎమ్మెల్యే మాట్లాడుతూ, దమ్మున్న అధికారులు ఉంటే ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చు అని ఈ ఘటన నిరూపించిందన్నారు. కలెక్టర్ హిమాంశు శుక్లా, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లకు కావలి ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కూడా డిఫారెస్ట్ చేసి ఆనాటి మార్కెట్ రేటు ప్రకారం అంకణం 7 రూపాయల నుంచి 5 రూపాయల నుంచి 7 రూపాయల రేటు నిర్ణయించి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, వివిధ రకాలైనటువంటి అందరికీ కూడా ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వటం, విశాలమైన రోడ్లు ఏర్పాటు చేయటం అన్నీ జరిగి ఈరోజు కావలికి ఒక వెంగళరావు నగర్ అనేది ఒక ప్రతిష్టాత్మకంగా ఒక ప్రెస్టేజ్ అయినటువంటి కాలనీగా ఉంటున్నటువంటి తరుణంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు, వచ్చినటువంటి పాలకులు ఈ ప్రాంతాన్ని కాలనీల రూపంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఈ కావలి ఒక మహానగరంగా ఎదిగే దాంట్లో ఎంతోమంది భూమికి పోషించారు. బిడ్డల భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసం, లేదంటే ఇంకేదైనా కారణాలకు ఆర్థిక ఇబ్బందులను అమ్ముకోవడం కోసం తలమటిస్తున్నటువంటి దాదాపు 15 సంవత్సరాల నుంచి ప్రొహిబిటెడ్లో పెడితే ఈరోజు నిజంగా ఇది అతిశయోక్తి కాదు. నిజంగా యంత్రాంగం బాగుంటే వ్యవస్థ బాగుంటుంది. నాయకులుగా మా పాత్ర రికమెండేషన్ 1-2 సార్లు ఫాలోఅప్ చేయగలం. కానీ దమ్మున్న అధికారులు ఉన్నప్పుడే ఆ పనులు అవుతాయి. ఆ దమ్మున్న అధికారులే ఈరోజు మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు. చాలామందిని చూసాం, చెయ్యాలనే తపన ఊరు కాని ఊరు కొద్దిమందికే ఉంటుంది. ఏదో మన ఉద్యోగ ధర్మంలో మనం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈరోజు మన కావలికి ప్రత్యేకంగా ఆయన అభిమానం నేను చెప్పలేంది. నేనంటూ ఏది అడిగి చూసిన అధికారులను చూశాను, కానీ ప్రజల యొక్క సమస్యల్ని, ప్రజలను కళ్ళమ్మడి నీళ్ళ ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్గా అభివృద్ధి చేయాలని ఇప్పటికే విద్యాపరంగా మన కావలి ఒక మంచి రోల్ మోడల్గా ఉంది కావలి నియోజకవర్గం. ఎందుకంటే కీర్తిశేషులు రామచంద్రారెడ్డి గారు పెట్టిన బీజం ఈరోజు ఇంత ఇంత అయినట్టు ఈరోజు విద్యా వ్యవస్థ కావలి బాగా ఉంది. ఇప్పుడిప్పుడే వ్యాపార సమస్యలు విస్తరిస్తున్నటువంటి తరుణంలో కావలిలో ఇండస్ట్రియల్ అవసరం చాలా ఉందనే ఉద్దేశంతో నాడు 2014 నుంచి 19 మధ్య కాలంలో రామాయపట్నానికి శంకుస్థాపనకు నాంది పలికితే ఈరోజు రామాయపట్నం ప్రాంతంలో ఈరోజు బీపీసీఎల్ ఇండస్ట్రీ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి బీపీసీఎల్ ఇండస్ట్రీ, ఇండో సోలార్ కంపెనీ దాదాపు 8,000 ఎకరాల్లో ఇండో సోలార్ కంపెనీ తీసుకొచ్చి మేక్ ఇన్ ఇండియా కింద మొత్తం కూడా సోలార్కి సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడే తయారు చేసే విధంగా, దాని యాక్సిలరీస్ కంపెనీస్ ఇక్కడ వచ్చే విధంగా దాదాపు 24,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ఈరోజు ఇండో సోలార్ కంపెనీ వస్తుంది. ఈరోజు మనకి జుబులుదిన్లో ఆల్రెడీ కూడా మన ఫిషింగ్ హార్బర్ ఏర్పడింది.
అదేవిధంగా దామారం దగ్గర ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఎప్పుడైతే మన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ వస్తుందో ఎయిర్పోర్ట్కి అనుసంధానంగా ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకున్నటువంటి ఇండస్ట్రీలు రాబోతున్నాయి. బీపీసీఎల్ ఇండస్ట్రీ కానీ స్టార్ట్ అయ్యడం జరిగితే దాని మీద యాక్సిలరీస్ కంపెనీస్ రాబోతున్నాయి, ఇంకా రాబోతున్నాయి. ఇవన్నీ కూడా రాజకీయంగా నా బాధ్యత ఉంది కాబట్టి నేను చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి నాయకుడిగా మన ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కానీ మా ఇద్దరితో పాటుగా మా అందరితో కంటే కూడా ఈ కావల మీద మమకారాన్ని పెంచుకుని ఈ కావలి ప్రజల శాంతి కాముకులు, కావలి ప్రజలు చెబితే వినేటువంటి వాళ్ళు, కావలికి అండగా ఉండాలని ఈరోజు గౌరవ కలెక్టర్ గారు మన ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీలు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నాడు. ఈరోజు ఉదయగిరి ప్రాంతంలో కొన్ని ఇండస్ట్రీలు రాబోతున్నాయి. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయితే ఆ ఉదయగిరిలో వచ్చే ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా కావల్లో స్థిరనివాసం ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా బీపీసీఎల్ దాదాపు 1,00,000 మంది ఉద్యోగస్తులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా కావల్లో స్థిర నివాసం ఏర్పరచుకునే పరిస్థితి ఉంది. ఈరోజు దామారం దగ్గర ఎయిర్పోర్ట్ వస్తే దానికి సంబంధించిన ఉద్యోగస్తులందరూ నెల్లూరుకు పోకుండా కావల్లో ఉండేటట్టుగా ఈరోజు టౌన్ ప్లానింగ్ వ్యవస్థను కూడా మేము విస్తరిస్తున్నాం. ఈ రోజున అందుకనే కావల్లో కూడా లేఅవుట్లన్నీ కూడా అనాథరైజ్ లేఅవుట్లు ఇద్దు, ఆథరైజ్ లేఅవుట్లు వేయండి. భవిష్యత్తుకి మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం మంచి దారులు ఏర్పాటు చేయాలి. ఈ పట్టణం మహానగరంగా మారాలి. ఈ పట్టణం ఒక కాస్మో నగరంగా మారాలి. భారతదేశంలోని అన్ని భాషల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు కావలికి వచ్చి నివాసం జరగాలంటే మన అందరం కూడా వాళ్ళ సాధారణంగా ఆహ్వానించాలి, వాళ్ళ హక్కును చేర్చుకోవాలి, వాళ్ళకి అండగా ఉండాలి. అదే జరిగితే ఈ కావల్లో హాస్పిటల్ పెంచాల్సిన అవసరం ఉంది, లాడ్జీలు పెంచాల్సిన అవసరం ఉంది, వచ్చినటువంటి వాళ్ళు రిక్రియేషన్ కోసం పార్కులు పెంచాల్సిన అవసరం ఉంది, ఏదైనా మంచి హాస్పిటల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ బిడ్డల చదువుల కోసం స్కూల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఒక ఇండస్ట్రీ రావటం అంటే దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఈ కావలి బేస్ చేయగలగాలి. వచ్చేటువంటి ఎంప్లాయ్ మా బిడ్డలు చదువుకోవడానికి, మాకు ఏదైనా ఆరోగ్యం బాగలేదు ఉండడానికి. కానీ మన అందరి అదృష్టం ఈరోజు కావలికి ఉన్న వనరులు ఎక్కడ లేవు. ఎందుకంటే నేషనల్ హైవే ఉంది, నేషనల్ రైల్వే ఉంది. కోతపేట దూరంలో మనకి భోగోల్లో ఈరోజు మేము ఎంఎంఎల్పి కూడా ట్రై చేస్తున్న మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు. ఇక్కడే ప్యాకింగ్ చేయాలి, ఇక్కడే ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఇక్కడే కంటైనర్ ప్యాకింగ్ చేయాలి, బ్రేకింగ్ చేయాలి. ఇక్కడే అన్నీ కానీ జరిగితే ఎక్కువ మందికి ఉపాధి కల్పన కోసం ముఖ్యమంత్రి గారు ట్రై చేస్తున్నారు, మా గౌరవ కలెక్టర్ గారు కూడా ట్రై చేస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ సెలెక్ట్ అయిన తర్వాత ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎలా పని చేయాలి, ఎవరి కోసం పని చేయాలి, ఏం ఆలోచనతో పని చేయాలి అనేది చాలా క్లాసెస్ జరుగుతుంది. ఇలా ఒక క్లాస్లో ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ఒక మాట చెప్పారు. ఆ మాట నాకు ఈరోజు వరకు గుర్తుంది. అంటే ఆ డిస్కషన్ మధ్యలో ఆ సీనియర్ ఆఫీసర్ ఏం చెప్పారంటే, మీ అందరూ రేపు కలెక్టర్ అవుతారు, కమిషనర్ అవుతారు, మీ చేతిలో చాలా పవర్ ఉంటుంది, మీ దగ్గర రోజుకి 100 ఫైల్స్ వస్తాయి. చాలామంది కెరియర్లో స్టార్టింగ్ మొదలున్నప్పుడు చాలా కష్టపడి పని చేస్తారు, కానీ ఆ తర్వాత కొంత స్లో అయిపోతారు. అది ఎప్పుడు కూడా జరగకూడదు. ఎందుకంటే మీ దగ్గర వచ్చిన ప్రతి ఫైల్ ఒక లైఫ్, ఒక జీవితం. ఎప్పుడు కూడా మీ దగ్గర ఫైల్ వచ్చినప్పుడు ఆ ఫైల్లో ఒక పర్సన్కి లైఫ్ ఉంది అలా ఆలోచించేసి ఆ ఫైల్ని చదవాలి. మీరు అప్రూవ్ చేస్తే లేకపోతే రిజెక్ట్ చేస్తే అతని లైఫ్లో చాలా మార్పు వచ్చిస్తుంది. సో ఎప్పుడు కూడా మీ చేతిలో ఉన్న పవర్ని ఆ ప్రజలకి మేలు జరగాలి, బాగా జరగాలి, ఆ ఆలోచనతో వాళ్ళ పని జరగాలి అనేది ఆలోచనతో ఆ ఫైల్ని చూసుకోవాలి. ఈరోజు ఈ వెంగళరావు నగర్లో రావడం, ఈ ఫైల్ క్లియర్ చేయడం నాకు లైఫ్లో ఎప్పుడు కూడా నేను మర్చిపోను. ఎందుకంటే ఒక ఫైల్లోనే ఈరోజు 2000 ఫ్యామిలీస్ లైఫ్ ఉంది. ఒక సంతకంతో 2000 ఫ్యామిలీస్ కుటుంబాల్లో నేను ఏదో చిన్న హ్యాపీనెస్ తీసుకుని రాగలిగాను. సో మామూలుగా కలెక్టర్గా ఎలా ఉంటుంది అంటే, మీరు బాగా పని చేస్తున్నారా లేదా అనేది ఎలా ఉంటుంది, రాత్రి మంచి నిద్ర రావాలి. ఈరోజు నాకు మంచి నిద్ర వస్తుంది, ఎందుకంటే ఈరోజు ఒక మంచి పని. ఇక్కడ నేను చెప్పాల్సింది అంటే, ఈరోజు మంచి పేరు నాకు వచ్చింది, కానీ కృషి మన ఎమ్మెల్యే గారు. మామూలుగా నా దగ్గర కలెక్టర్ దగ్గర చాలా మంది వస్తారు, టైం అడుగుతారు, కానీ పర్సనల్ పని కోసం అడుగుతారు. సో
సార్ మాకు ఒక రోడ్ ఇచ్చేసేయండి, మాకు ఇది ఇచ్చేసేయండి, అది ఇచ్చేసేయండి. గత వారంలో ఎమ్మెల్యే గారు సార్ ఒక చాలా ఇంపార్టెంట్ పని ఉంది, మీరు 10 minutes నాకు ఇస్తే మీకు పర్సనల్గా వచ్చి బ్రీఫ్ చేస్తాను. ఏముంది ఎమ్మెల్యే గారు? లేదు మీకు ఫోన్లో అర్థం అవుతుంది సార్, నేను మాకు 10 minutes ఇవ్వండి, మీ ఇంటికి వచ్చి మీకు ప్రశాంతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీరే డిసైడ్ చేయండి. ఈ పని కోసం ఎమ్మెల్యే గారు నాకు టైం అడిగి కొంత సమయం వెయిట్ చేయాల్సింది వచ్చింది. కానీ అది లేదు, ప్రజల కోసం చేస్తున్నాను కాబట్టి కూడా వెయిటింగ్ చేయడం తప్పదు. వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేసి నేను చెప్పేది మీకు చెప్పింది చాలా ఇంపార్టెంట్. నేను 24 గంటల లోపల ఈ ఫైల్ క్లియర్ చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇక్కడ నా జాయింట్ కలెక్టర్ గారికి నేను అభినందన ఇస్తున్నాను. ఎందుకంటే నేను ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం కానీ పని చేయడం జాయింట్ కలెక్టర్. నేను చెప్పిన వెంటనే సార్ నా దగ్గర కూడా సార్ ఆ ప్లేస్ నుంచి కనీసం 3 వచ్చారు. ఒక పర్సన్ అంటే సార్ నా బాబుకి యూఎస్లో సీట్ వచ్చింది, నా దగ్గర డబ్బు లేదు, నేను బ్యాంకులో కాగితాలు పెట్టి లోన్ తీసుకోవాలి, కానీ 22లో ఏలో ఉంది కాబట్టి నాకు లోన్ రావడం లేదు, నా బాబు భవిష్యం మీ చేతిలో ఉంది, అలా జాయింట్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు అదే సార్ ఇది చేస్తే బాగుంటుంది అని నాకు వెంటనే చెప్పారు. 24 గంటలోపు ఇచ్చిన హామీ మేము పూర్తి చేయగలిగాం. చాలా సంతోషం. ఇప్పుడు కావాలి అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ ఏరియాలో ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది ఒక గోల్డెన్ సిటీ అయిపోతుంది. దీనికి అసలు డౌటే లేదు. మిగతా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని 2-3 సిటీలోనే బాగా అభివృద్ధి జరుగుతున్నాయి. అన్ని చోట్ల జరుగుతున్నాయి, కానీ 2-3 చోట్ల చాలా నెక్స్ట్ లెవెల్ అభివృద్ధి జరుగుతున్నాయి. వైజాగ్ కానీ తిరుపతి కానీ. కానీ దానికంటే నాకు పర్సనల్ అభిప్రాయం అంటే కావాలి వాళ్ళకంటే కూడా బెటర్ చేస్తుంది రాబోతుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.